ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజు జరుపుకుంటున్నాం. అయితే ఈ దీపావళి రోజున ఇప్పుడు నేను చెప్పబోయే వస్తువులు ఒకవేళ మీరు చూశారు అంటే ఉదయం లేచిన వెంటనే చూస్తే మీకు లక్ష్మీదేవి అనేది అనుగ్రహిస్తుంది. డబ్బులకు ఎలాంటి ఇబ్బంది సంవత్సరం అంతా ఉండదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేవి చూడటానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. గుడ్లగూబ. ఈ గుడ్లగూబ పురాణ గ్రంథాలలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా వర్ణిస్తారు. అందుకనే దీపావళి శుభదినాన ఎవరైనా గుడ్లగూబని చూస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు వీళ్ళకి లభిస్తాయి. ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే కమలం పువ్వు సంపదలకు అధిదేవతైన లక్ష్మీదేవి కమలం పైన కూర్చొనే మనకు దర్శనమిస్తుంది. కాబట్టి దీపావళి రోజున కమలం పువ్వు చూస్తే సంపద పెరుగుతుంది అని చెప్పబడింది. కాబట్టి ప్రయత్నించండి. అలాగే కాకి కూడా దీపావళి శుభ సందర్భంగా మీరు ఇంటి ఆవరణలో కాకి వచ్చినా అది మీ పూర్వీకుల నుంచి ఆశీర్వాదంగా లభిస్తుంది. అందుకనే కాకిని ఈరోజు మీరు దీపావళి రోజు చూసినా కూడా చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఆవులు కానీ లేకపోతే బల్లులు కానీ హిజ్రాలు కానీ ఇలా వేటిని మీరు ఈ రోజు దీపావళి రోజున చూశారు అంటే శుభప్రదంగా ఉంటుంది. వీటిని చూడటం వల్ల మంచి సమయం మీకు ప్రారంభమైంది. చెడు అంతా పోయింది. మీ కర్మలన్నీ పోయాయి. ఇప్పటి నుంచి మీకు అంతా పాజిటివ్ వైబ్సే ఉంటాయి. ఏ పని మొదలు పెట్టినా అద్భుతంగా జరుగుతుంది. మీకు తొందరలోనే కనక వర్షం కురవబోతోంది. మీరు కోటీశ్వర్లు అవ్వబోతున్నారని సూచన. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా దీపావళి రోజున ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి చూడటానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.